ప్రజలే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి తప్పితే ప్రభుత్వం కాపాడే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భారీ వర్షాలు ఉన్నాయని 2-3 రోజుల నుంచే వాతావరణ శాఖ సూచించిన ప్రభుత్వం మున్నేరు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయలేదని విమర్శించారు. వరదల్లో ప్రజలు సర్వం కోల్పోయారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం తడిచిపోయినాయా మా ఏం లేవు, సరుకులు తడిచిపోయినాయి, పరుపులు తడిచిపోయినాయి. ఆఖరికి నువ్వు పోయిన సంవత్సరం ఇచ్చిన పరుపులు కూడా తడిచిపోయినాయి. ఇగోయా నువ్వు ఇచ్చిన పరుపులే పోయిన సంవత్సరం కొత్తగా ఇచ్చినావు, అన్ని తడిచిపోయినాయి. ఫ్రిడ్జులు పోయినాయి, టీవీలు పోయినాయి, ల్యాప్టాప్లు పోయినాయి, పిల్లలవి సర్టిఫికెట్లు పోయినాయి, మంచాలు లేవు, ఏం లేవు, అన్ని ఉప్పు పప్పు మొత్తం తడిచిపోయింది. వాళ్ళు ప్రజలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి తప్పితే ప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి కనపడలేదు. నిన్నంతా మీరు మనమే చూసినాం, మన కళ్ళతో మనం చూసినాం. సో కాబట్టి అలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో మనం విపత్తులను ఎదుర్కొనే మరి చాలా అనుభవం ఉన్న మరి మంత్రుల నుండి కూడా ఈ రకంగా ఖమ్మంలో నగరంలో వరద పరిస్థితి రావటం అనేది మాత్రం చాలా బాధాకరం.